టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేల విషయంలో అభిప్రాయం చెప్పాలని చంద్రబాబును అసెంబ్లీ స్పీకర్ పేషి కోరింది. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని చంద్రబాబుకు స్పీకర్ పేషి తెలిపింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్కు చంద్రబాబు తన అభిప్రాయం కూడా పంపారు. పార్టీ నిర్ణయం మేరకే అనర్హత పిటిషన్ ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. రెబెల్ ఎమ్మెల్యేలు వంశీ, బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, బలరాం, టీడీపీ అధినేత చంద్రబాబు స్పీకర్కి లేఖ రాశారు. దీనికి సంబంధించి ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు 9 ఉన్నారు, 10th షెడ్యూల్ ప్రకారం వారికి అనర్హత వేటు వేయాలని టీడీపీ విప్ స్వామి స్పీకర్కి లేఖ ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్పీకర్ మరలా మీ ఏదైతే మీ విప్ నుంచి ఒక లేఖ వచ్చింది, వారిపై అనర్హత వేటు వేయాలని దానికి సంబంధించి ఇంటిమేట్ చేస్తున్నట్టు కూడా ఏదైతే స్పీకర్ చంద్రబాబుకి లేఖ రాశారు, చంద్రబాబు కూడా దానికి రిప్లై ఇచ్చారు. పార్టీ అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఎవరైతే పార్టీ ఫిరాయించి అధికార పార్టీతో అంటకాగుతున్నారో, వారిపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని మేము లేఖ రాశాము. ఫిరాయింపుల నిరోధక చట్టం 10th షెడ్యూల్ ప్రకారం వారి సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయమని కోరామని కూడా చంద్రబాబు లేఖలో స్పష్టం చేశారు. ఇది కూడా స్పీకర్కి పంపించారు. ఇప్పటికే ఏదైతే 9 ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు కూడా జారీ చేశారు. వారిని కూడా వివరాలు పంపాల్సిందిగా అసెంబ్లీ సెక్రటరియట్ నుంచి వారికి కూడా లేఖలు అసెంబ్లీ నుంచి కూడా వెళ్ళాయి. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి వీలైన తొందరలోనే విచారణకి ఆ 9 ఎమ్మెల్యేలు కూడా పిలిచే అవకాశం ఉంది. చంద్రబాబు అయితే ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్కి చాలా స్పష్టంగా తెలిపారు. మేము నిర్ణయం తీసుకున్నాము, మీరు ఏదైతే లేఖ రాశారో ఆ లేఖకి రిప్లై ఇస్తున్నాము, వారిపై చర్యలు తీసుకోవాలి 10th షెడ్యూల్ ప్రకారం అని చంద్రబాబు లేఖలో చాలా స్పష్టంగా రాసిన పరిస్థితి ఉంది. దీని ప్రకారం చూస్తే కనుక స్పీకర్ ఎమ్మటే వారు 9 కూడా నోటీసులు ఇచ్చి వారి వివరణ కూడా కోరతారు. తర్వాత వీలైన తొందరలోనే నిర్ణయం తీసుకుంటారని టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అదేవిధంగా టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వారు కూడా నిన్న రిప్లై ఇచ్చారు. ఏదైతే 60 రోజుల సమయం కావాలని చెప్పి వారు కూడా రిప్లై ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా టీడీపీ నుంచి 9, వైసీపీ నుంచి 9 ఏదైతే ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టం 2 పార్టీలు కూడా అప్లై చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారా, వారికి సమయం కేటాయిస్తారా లేదా వీలైన తొందరలోనే నిర్ణయం ప్రకటిస్తారనే ఆసక్తి అయితే అందరూ కనబరుస్తున్నారు. ఏదేమైనా టీడీపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపల్సరీగా కూడా వీలైనంత తొందరలోనే డెసిషన్ ప్రకటించాలి. మా పార్టీ నుంచి ఫిరాయించిన ఏదైతే కర్ణం బలరాం కావచ్చు, మద్దాల గిరి, వంశీ, అదేవిధంగా వాసుపల్లి గణేష్ ఈ 9పై ఫిరాయింపు నిరోధక చట్టం అప్లై చేయాల్సిందే. 10th షెడ్యూల్ ప్రకారం నిర్ణయం వీలైన తొందరలోనే ప్రకటించాలని టీడీపీ పట్టుబడుతోంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.